సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ప్లీజ్ ఇప్పటికైనా మానేయండి. ఆల్రెడీ నాది మానిటైజేషన్ అనేది ఎప్పుడో 2 months ముందే అయిపోవాల్సిందండి. సాయంత్రానికల్లా యువర్ రిజెక్టెడ్ నెత్తిది ఇంత పెద్ద రాయేశారు. సో మేము చేసిన మిస్టేక్స్ వల్ల, సో మేము చేసిందే చేస్తున్నారా మీరు కూడా, సో చేయకండి, ఎందుకు చేస్తున్నారు, ఏం లాభం వస్తుంది ఇలాంటి వీడియోస్ చేస్తే. సో మానిటైజేషన్ అవ్వదు. ఎంతో ఆశలు పడి నేను కొన్ని టిప్స్ చెప్తాను. సో ఏవి చేయకూడదు అనేవి నేను మెయిన్ చెప్తాను. మళ్ళీ రీల్డ్ కంటెంట్ రాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు పడ్డానో ప్రతి ఒక్క టిప్స్ మీకు చెప్తాను. సో వినండి. సో మీకు చాలా స్క్రీన్ కానీ కొలాబ్స్ కానీ ప్రతిదీ యూజ్ చేసి సంపాదించాను. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఖలీల్ కేఫ్. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనమాట. సో మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యింది. అమ్మయ్యా, మొత్తానికి నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఈ భావన, ఈ ఆలోచన అనేది సో ఇలా సూపర్గా ఉందండి. కానీ మానిటైజేషన్ వచ్చింది కదా అని చెప్పి మనం పాటు పడితే మానిటైజేషన్ వెళ్ళిపోవడానికి 1 week చాలు, నెక్స్ట్ మంత్ చాలు అనమాట. సో ఆల్రెడీ నాది మానిటైజేషన్ అనేది ఎప్పుడో 2 months ముందే అయిపోవాల్సిందండి. సో మేము చేసిన మిస్టేక్స్ వల్ల మళ్ళీ 1.5 months 2 months మాకు లేట్ అయిపోయింది. 2 months లేట్ అయిపోయింది మాకు. లేదంటే ఎప్పుడో మాకు మానిటైజేషన్ అనేది 2 months బ్యాకే అయిపోవాల్సింది. సో నా వీడియోకి మీరు చూసిండొచ్చు, రివ్యూడ్ కంటెంట్ ఇష్యూ వల్ల నాకు మానిటైజేషన్ అవ్వలేదు. సో మీరు కూడా మిస్టేక్స్ చేయకండి అని చెప్పి నాకు వీడియో కూడా చేశాను. సో అది మంచిగా వైరల్ కూడా అయింది. సో ఇంతకు ముందు వీడియో కూడా నేను చేశాను, నాది మానిటైజేషన్ అయ్యింది. సో ఒకే ఒక్క వీడియో వల్ల నాకు మానిటైజేషన్ అయ్యింది అని చెప్పి. అవునండి. సో నేను మా వైఫ్ కలిసి ఒక వీడియో చేసాము. ఆల్రెడీ ఆ వీడియోలో ఆ మొత్తం డీటెయిల్స్ నేను ఇచ్చేసాను. మీరు ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో ఏది అని మీరు నా ఛానల్లో విజిట్ అయ్యి, సో షార్ట్ వీడియోస్లో పాపులర్లోకి వెళ్ళారంటే ఫస్ట్ అదే ఉంటుంది, ఒకసారి చూడండి వీడియో. సో ఆ వీడియో వల్లే మాకు మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయ్యింది అని చెప్పి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. సో ఇప్పుడు మ్యాటర్కి వస్తే, అమ్మయ్య, నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. సో చాలా హ్యాపీగా ఉందండి. సో చెప్పాను కదా, 2 months బ్యాకే నాకు మానిటైజేషన్ అనేది అవ్వాల్సింది. బట్ బ్యాడ్ ల్యాక్, కొన్ని మిస్టేక్స్ వల్ల. సో అందరూ చేస్తున్నారండి ఈ మిస్టేక్స్. నేను ప్రతి వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట. సో అనిపిస్తూ ఉంటుంది, సో మేము చేసిందే చేస్తున్నారా మీరు కూడా, సో చేయకండి, ఎందుకు చేస్తున్నారు, ఏం లాభం వస్తుంది ఇలాంటి వీడియోస్ చేస్తే. సో మానిటైజేషన్ అవ్వదు, ఎంతో ఆశలు పెట్టుకో ఉంటారు. సో నేను కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నానండి. అప్పుడే మానిటైజేషన్ అయిపోతుంది ఏమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. ఎప్పుడు మానిటైజేషన్ అయిపోతుంది, ఎప్పుడు నాది మానిటైజ్ అయ్యేది, అది ఎలా ఉంటుంది అని వెయిట్ చేశాను. తీరా చూస్తే నాకు నీకు మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అయ్యింది, అప్రూవ్ కాలేదు, రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ అని చెప్పి ఇవ్వలేదు. సో అందుకే ఫ్రెండ్స్ మీకు నేను చెప్తున్నాను, నేను కొన్ని టిప్స్ చెప్తాను. సో ఏవి చేయకూడదు అనేవి నేను మెయిన్ చెప్తాను. సో ఎందుకంటే నేను ఆల్రెడీ పడ్డాను కాబట్టి, తర్వాత నేను ఎన్ని కష్టాలు పడ్డానో, అంటే మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ రాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు పడ్డానో ప్రతి ఒక్క టిప్స్ మీకు చెప్తాను. సో వినండి. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మాకు ఎంతో కొంత సపోర్ట్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. సో ముందుగా వీడియోలోకి మనం వస్తే సో మెయిన్ అండి, యూట్యూబ్లో మేము చేసిన మిస్టేక్స్ అయితే నేను చెప్తాను చూడండి. యూట్యూబే మనకు రీమేక్స్ ఆప్షన్ అనేది ఇస్తుంది. సో అది ఎలా యూజ్ చేసుకోవాలో యూట్యూబ్ చెప్పదు మనకు. అంటే క్లీన్గా ఈ విధంగా మీరు యూజ్ చేసుకుంటేనే మీకు మేము మానిటైజేషన్ అనేది ఇస్తాము అని చెప్పి ఎవరు చెప్పారనమాట. మీకు ఆప్షన్ ఇచ్చాము, యూజ్ చేసుకోండి కావాలంటే అంటారు, అంతే. సో ఆ రీమేక్స్ ఇచ్చారు కదా, సో అందుకని చెప్పి నేను గ్రీన్ స్క్రీన్ అంటారు కదా, గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ బాగా వినండి. గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ తీసుకొని, సో పాపులర్ అయింటారు కదా ఎవరైనా క్రియేటర్స్, పాపులర్ మంచిగా వ్యూస్ వచ్చిండే వీడియోని తీసుకోవడము, ఆ వీడియోని రీమేక్ చేసి దాంట్లో గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ని తీసుకొని మూలన ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుంది, ఇట్లా ప్లే అవుతూ ఉంటుంది. ఆ వీడియోలో ఎక్కడో తన మూలన నేను ఇలా చూస్తూ ఉండడం, లేదంటే ఈ మూలన ఉండడం, లేదంటే ఆ మూలన ఉండడం, అలాంటి వీడియోస్ చేశానండి. సో అలాంటి వీడియోస్ వైరల్ అయ్యాయి, మంచిగా వైరల్ అయ్యాయి, సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒక వీడియో అయితే దగ్గర 3 million వ్యూస్ కూడా వచ్చాయండి. 3 million వ్యూస్ ఒక వీడియో, అలాంటి వీడియోకి, గ్రీన్ స్క్రీన్ వీడియోకి. చాలా ఆనందపడిపోయాను. ఏంద్రా నాయన ఇంత వ్యూస్ వచ్చేస్తున్నాయి, ఇంకేంది మానిటైజేషన్ కంప్లీట్ చేసుకొని విన డబ్బులు సంపాదించేసి ఏదో చేసేంటారా అట్లా అనుకున్నా. తర్వాత నాకు మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు నువ్వు అని చెప్పి వచ్చిందనమాట. యూట్యూబ్లో మానిటైజేషన్కి అప్లై చేశాను. మొత్తం ఏమంటారు, అది యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ 2 కంప్లీట్ చేశాను. ఆటోమేటిక్గా గెట్ రివ్యూలోకి వెళ్ళింది.
సాయంత్రానికల్లా యువర్ రిజెక్టెడ్, మానిటైజేషన్కి నువ్వు అర్హుడు కాదు, రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ అని చెప్పి నెత్తి ఇంత పెద్ద రాయి వేశారు. అప్పటి వరకు ఉన్న ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి. సో నాకు చెప్పడం కూడా సరిగా రాదనమాట. సో మానిటైజేషన్ అయిపోతుందిలే, ఇంకేంటి మానిటైజేషన్ అయిపోతుందిలే, నేను ఉన్నాను కదా వీడియోస్లో, ప్రతి ఒక్క వీడియోలో అలా అనుకున్నాను నేను. సో ఆల్మోస్ట్ అందరూ అలాగే అనుకుంటుంటారు. గ్రీన్ స్క్రీన్ కానీ కొలాబ్స్ కానీ ప్రతిదీ యూజ్ చేసేవాళ్ళు. సో మేము ఉన్నాంలే వీడియోస్లో, మేము ఉన్నామంటే అలా ఉండడం కాదండి. మీరు గ్రీన్ స్క్రీన్ వీడియోని కావచ్చు, కొలాబ్స్ వీడియో కావచ్చు, ఎలాంటి వీడియో అయినా కావచ్చు, ఆ ఆప్షన్ తీసుకుంటే మీరు ఎక్కువ శాతం ఉండాలి. మీరు అప్లోడ్ చేసే ప్రతి వీడియోలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో మీ ప్రమేయం అనేది ఉండాలండి. మీరు ఊరికే నిలబడిపోయి మీరు చూసినా రియాక్ట్ అవ్వయినా ఎటువంటి ప్రయోజనం లేదండి. మీకు వ్యూస్ రావచ్చు, సబ్స్క్రైబర్స్ రావచ్చు, కానీ మానిటైజేషన్ అయితే అవ్వదు. సో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ప్లీజ్ ఇప్పటికైనా మానేయండి. సో వీడియోలో మీ వాయిస్ ఉండేటట్టు చూసుకోండి, మీరు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, ఫ్రేమ్లో మీరు ఉండాలి ఎక్కువగా. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడో చిన్నగా పెట్టుకొని మీ వాయిస్ లేకుండా మ్యూట్ చేసుకొని అలా చేస్తున్నారు చాలామంది. ఏ వీడియో తీసుకున్నా కూడా మీరు ఉండాలి, మీ వాయిస్ ఉండాలి. ఫ్రేమ్లో మీరు ఎక్కువ, మీ 50% కంటే పైన ఉండేటట్టు చూసుకోండి మీరు ఏ వీడియో తీసినా కూడా. ప్లస్ రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ వచ్చేది మెయిన్ ఇంపార్టెంట్. అలాంటి వీడియోస్ ప్లస్ మీరు వేరే వాళ్ళ వీడియోస్ని మీ ఛానల్లో అప్లోడ్ చేయకండి. సో దానివల్ల కూడా మీకు రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ వస్తుంది, రిపీటేటివ్ కంటెంట్ ఇష్యూ కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళ వీడియోస్ అంటే మీవి కాని వీడియోస్, మీరు చేయకుండా, మీ వాయిస్ లేకుండా ఆ వీడియోలో మీరు లేకుండా ఉండే అలాంటి వీడియోస్ తీసుకొని వచ్చి మీ ఛానల్లో అప్లోడ్ చేశారంటే, సో ముందే చెప్పాను, మీకు వ్యూస్ రావచ్చు, సబ్స్క్రైబర్స్ రావచ్చు, కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. మీకు మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వదు. సో మీ ఓన్ వీడియోస్ చేయండి, మీ ఓన్ కంటెంట్ చేయండి. సో డైలీ మీ వీడియోస్ డైలీ ఒకటన్నా అప్లోడ్ చేయండి. లాంగ్ వీడియో కావచ్చు, షార్ట్ వీడియోస్ కావచ్చు. సో ఆ వీడియోలో మీ వాయిస్ ఉండేటట్టు చూసుకోండి, మీరు ఉండేటట్టు చూసుకోండి. అదర్ సోషల్ మీడియాలో ఉండే వీడియోస్ తీసుకొని వచ్చి మీ ఛానల్లో అప్లోడ్ చేయకండి. ఛానల్ పాడైపోతుంది. సో ఛానల్ వెళ్ళిపోతే మళ్ళీ రాదండి. సో ప్లీజ్, కాపీరైట్ స్ట్రైక్స్ ఉన్నాయి, కాపీరైట్ క్లెయిమ్స్ ఉన్నాయి, ప్రతిదీ ఒకసారి తెలుసుకోండి. నాలాంటి క్రియేటర్స్ ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు చెప్పే వాళ్ళు ఉన్నారు మంచిగా. సో వాళ్ళ వీడియో కూడా చూడండి, నా వీడియోనే చూడమని నేను చెప్పడం లేదు. సో అలాంటి వీడియోస్ చూడండి. ఎలాంటి ఛానల్ పెడితే మంచిది, ఛానల్లో మనం ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఏమేమి రూల్స్ ఉన్నాయి యూట్యూబ్కి. ఏదో ఛానల్ క్రియేట్ చేసేసాము, వీడియోస్ పెట్టేసినామా, వ్యూస్ వచ్చేస్తాయి, డబ్బులు సంపాదించేద్దాము, అలా కాదండి. చాలా రూల్స్ ఉన్నాయి. యూట్యూబ్ అంత ఈజీగా యూట్యూబ్ ప్రోగ్రాంలోకి పిలుచుకోదు మనల్ని. అంత ఈజీగా మానిటైజేషన్ అనేది అప్రూవ్ చెయ్యదు. సో ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రతి వీడియో ఒకసారి ఆచి తూచి వేయండి. సో నాది రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ వచ్చిన తర్వాత నేను ఎలా మళ్ళీ మానిటైజేషన్ చేసుకున్నాను ఒకసారి మీకు వివరించి చెప్తాను చూడండి. సో నేను అలాంటి వీడియోస్ ఎన్నైతే చేశానో, అలాంటి వీడియోస్ అనే కాదు, కొంచెం నేను వేరే వాళ్ళ వీడియో కొంచెం యూజ్ చేసినా కూడా, మొత్తం నా కంటెంట్ ఉండి నా వాయిస్ ఉన్నా కూడా కొంచెం మనం యూజ్ చేస్తుంటాం కదా హైలైట్ అవ్వడానికి, ఫన్నీగా కానీ, అలాంటి వీడియోస్ కూడా నేను ప్రతి వీడియో డిలీట్ చేశానండి. ప్రతి వీడియో డిలీట్ చేసి అప్పటి నుంచి కూడా సో రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ టైం కాబట్టి 1 month టైంలోనే మనకి రీఅప్లై ఆప్షన్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఫస్ట్ టైం చేసే వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ టైం అప్లై చేశారు మీరు, మానిటైజేషన్ అనేది రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ వల్ల రిజెక్ట్ అయింది అనుకోండి, వితిన్ 1 monthలోనే మీకు రీఅప్లై ఆప్షన్ వస్తుంది. ఆ లోపు మీరు ఆ లోపు మీ వీడియోస్లో ఏదన్నా మార్పులు చేర్పులు చేసుకోండి. ఏమన్నా అలాంటి పనికిరాని వీడియోస్ ఉంటే అవి డిలీట్ చేస్తారో ఎడిట్ చేస్తారో చేసేయండి, తర్వాత మళ్ళీ రీఅప్లై చేసుకోండి అని చెప్పి యూట్యూబే మనకి నోటిఫికేషన్ ఇస్తుంది. సో 2 ఆప్షన్లు ఇస్తుంది. ఒకటి అపీల్, రెండోది రీఅప్లై. అపీల్ ఎప్పుడు చేసుకోవాలండి? మన వీడియోస్లో ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటే, మా వీడియోస్ అన్ని ఓన్ కంటెంట్ మావే, కానీ మీరే ఏదో బై ఛాన్స్ రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ ఇచ్చారు, ఒకసారి మళ్ళీ రీచెక్ చేయండి అని చెప్పి మనం అపీల్ చేసుకుంటాము. సో అపీల్ అనేది మన వీడియోస్లో ఒక్క వీడియో కూడా ఏం ప్రాబ్లం లేకుంటే అప్పుడే అపీల్ చేయండి. సో ఎందుకంటే ఊరికనే అపీల్ చేసినా మీకు ఎటువంటి ప్రయోజనం లేదండి. ఓకేనా? సో నేనైతే అపీల్ చేయలేదండి, ఎందుకంటే మనకు తెలిసిపోతుంది మన వీడియోస్ మనం ఎలా పెట్టామా అనేది. సో కాబట్టి నేను అపీల్ చేయలేదు. ఆ 1 month కోసము వెయిట్ చేస్తూ ఉన్నాను, తహతహలాడుతున్నాను ఎప్పుడు వస్తుందా అని చెప్పి.
సో August 4th ఉన్నింది నాకు. August 4th రోజు మళ్ళీ నువ్వు రీఅప్లై చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది. సో అప్పుడు వరకు కూడా ఆ 1 monthలో నేను ప్రతి వీడియో డిలీట్ చేసేసి నా ఓన్ కంటెంట్ అనేది పెడుతూ వచ్చానండి. డైలీ ఒక వీడియో అయినా అప్లోడ్ చేస్తూ వచ్చాను. సో లాంగ్ వీడియోస్ కానివ్వండి, షార్ట్ వీడియోస్ కానివ్వండి, ఇన్ టైంలో మీరు డైలీ పెడుతూ రండి, ఎఫర్ట్స్ అనేవి పెడుతూ రండి. మీ వీడియోస్లో కంటెంట్ అనేది బాగుండేటట్టు చూసుకోండి. సో అలాగే మీ వీడియోస్లో క్వాలిటీ కానీ, వాయిస్ క్వాలిటీ కానీ సో కొంచెం బాగా వినిపించేటట్టు, బాగా కనిపించేటట్టు ఎడిట్ చేసుకోండి. వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేయకండి, ఓన్లీ మీ ఓన్ కంటెంటే పెట్టండి. సో మూవీ వీడియోస్, మూవీ క్లిప్స్ ఇవి ఏవి యూజ్ చేయకండి, దానివల్ల కూడా మీకు కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి. సో మీరు పెట్టే ఒకవేళ మీరు కొత్త ఛానల్ అయితే ఒక్కసారి చెప్తూ ఉంటారు చూడండి టెక్ వాళ్ళు. సో నేను టెక్ గురించే చెప్తుంటాను, ఓన్లీ నా వీడియోస్ చూడమని అనడం లేదు, నేను వేరే వాళ్ళ వీడియోస్ చూస్తాను, అక్కడ నుంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటాను. సో ప్లీజ్ మీరు ఫస్ట్ ఛానల్ పెట్టాలనుకుంటే దీని గురించి రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి ఎలాంటి ఛానల్ పెట్టాలి, అసలు యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు, అవన్నీ కనుక్కొని యూట్యూబ్ గురించి తెలుసుకొని మీరు ఛానల్ అనేది మొదలు పెట్టండి. సో అప్పుడు మీకు ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు మళ్ళీ సాల్వ్ చేసుకోవడం వేరు, అసలు ప్రాబ్లమే రాకుండా చూసుకోవడం మంచిది కదండి. సో ఓకేనా? సో ఇవేనండి నేను చెప్పే టిప్స్. సో అలాగే నాకు రీయూడ్ కంటెంట్ ఇష్యూ వచ్చిన తర్వాత నేను అన్ని వీడియోస్ డిలీట్ చేసేసి నా ఓన్ కంటెంట్ అనేది పెడుతూ వచ్చాను, డైలీ వీడియోస్ పెడుతూ వచ్చాను. సో ఒక వీడియో నాది వైరల్ అయింది. సో 5.6 million వ్యూస్ అనేవి వచ్చాయి, నేను మా వైఫ్ చేసిన వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మరిన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను, మరిన్ని మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.